నరసరావుపేటలో మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎంఆర్పీఎస్ 30 ఏళ్ల పోరాటంలో మాలాంటి వారు 2 తెలుగు రాష్ట్రాలు ఎన్నో ఇబ్బందులు, కేసులు, జైలు జీవితాలు, శాంతియుత పోరాటాలు, దిగబిడ్డల బలిదానాలతో వచ్చిన తీర్పు ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా కరీంనగర్ కోట సుబ్బు మాదిగ మాట్లాడడం జరిగింది. త్వరితగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును పాస్ చేయాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని పల్నాడు జిల్లా తరపున కోరడమైందన్నారు. శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక నరసరావుపేట పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నరసరావుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో అణగారిన వర్గాలకు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆ రిజర్వేషన్లు ఏ ఒక్క కులానికి కాదు, షెడ్యూల్ క్యాస్ట్లో ఉండబడే 59 కులాలకు నేను రిజర్వేషన్లు రాస్తున్నానని మహనీయుడు రాజ్యాంగంలో చెప్తే, ఆ రాజ్యాంగం అమలైనాక దేశానికి స్వాతంత్రం వచ్చినాక ఈ రాష్ట్రంలో రిజర్వేషన్లు అనేవి ఏకపక్షపాతంగా అమలవుతున్నాయని రుజువయ్యి దాదాపు 30 ఏళ్ళు మాదిగ ఉపకులాలు ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో త్యాగాలు చేశాం, జైలు జీవితం అనుభవించాం, నా బిడ్డలు చచ్చిపోయిండ్రు, ఎన్నో తగలబెట్టుకున్నాం. కానీ 30 ఏళ్ల పోరాటంలో ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం అన్నటువంటి గౌరవ సుప్రీంకోర్టు మాదిగల బాధ ఆవేదనను గుర్తించి ఇది సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండాలని ఆ సూత్రంతో గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీల్లో ఏబిసిడి వర్గీకరణ ఉండాలని మొన్న తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు వెనుక మాలాంటి వాళ్ళు ఎంతోమంది త్యాగాలు, జైలు జీవితాలు ఉన్నాయి. ఎంఆర్పిఎస్లో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త కుటుంబాలు రోడ్డును పడ్డాయి. కుటుంబాలు, భార్య, బిడ్డలు వదిలిపెట్టిపోయినటువంటి పరిస్థితులు ఎంతోమంది బిడ్డలకు ఇవాళ ఉన్నారు. కాబట్టి మేము ఏ లక్ష్యం కోసమైతే కేసులు పెట్టుకొని జైలు పాలైనమో ఆ లక్ష్యం సాధించుకున్నాము. మాకు చాలా సంతోషం. కానీ వ్యక్తులుగా మా మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఇప్పుడు కూడా వాయిదాలు తిరుగుతూ ఉన్నాం. దాన్ని గ్రహించాలని, గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే పందాలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు 99లో ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు ఎస్సీ వర్గీకరణ కోసం, మాదిగల కోసం. అప్పుడు ఆయన ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు ఆమోదంతో ఆనాడు వర్గీకరణ జరిగింది. 2004 వరకు వర్గీకరణ జరిగితే మాదిగ ఉపకులాల్లో చాలా ఉద్యోగాలు వచ్చాయి. 2004లో మాలల్లో ఉండబడే కొంతమంది స్వార్థపరులు గౌరవ సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆనాడు ఇది రాష్ట్రానికి పరిధి కాదు, సుప్రీంకోర్టులో ఉంది, దేశవ్యాప్తంగా జరగాలని ఆనాడు కొట్టివేయడం జరిగింది. 2004లో కొట్టివేస్తే 20 ఏళ్ళు 2024లో తీర్పు వచ్చింది. అంతిమంగా న్యాయమే గెలిచిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చిండో అదే ఆర్డినెన్స్ ఇవాళ అమలైందంటే దేశవ్యాప్తంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మేము మరోసారి పల్నాడు జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే సుప్రీంకోర్టు ఇంప్లిమెంటేషన్ ఉందో ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాష్ట్రాలకు అధికారాన్ని త్వరలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం బట్టి పార్లమెంటుకు పంపాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై జీవన్, జై బ్రహ్మయ్య మాదిగ.